హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ స్వాతిని. వెల్కమ్ టు స్వాతి సాయివన్ బ్లాగ్స్. ఈరోజు మా హస్బెండ్ బైక్ డెలివరీకి వెళ్తున్నాము. ఏం బైక్ తీసుకున్నామో అవన్నీ మీకు చెప్తామన్నమాట. ప్లీజ్ కీప్ వాచింగ్. సో ఇక్కడ మేము నడుస్తూ ఉన్నాము అపార్ట్మెంట్లో కిందన. మా వాడికి హాయ్ చెప్పమంటే చెప్తూ ఉన్నాడు. ఇలా మేము మా ఇంటి నుంచి కార్లో స్టార్ట్ అయిపోయాం. అటు నుంచి రిటర్న్లో బైక్లో వచ్చేయచ్చు అని చెప్పేసి మా బాబు కార్లో మధ్యలో పడుకుని పోయాడు అని చెప్తున్నాడు మా హస్బెండ్ ఎక్కడ జరుగుతున్నామని. సో ఇది ఇంద్రానగర్ హోండా బిగ్ వింగ్ షోరూమ్. ఇక్కడ మేము బైక్ బుక్ చేసుకున్నాము. ఫస్ట్ మేము వెళ్ళి 1 వీక్ టెస్ట్ రైడ్ చేసాము. దాని తర్వాత ఇంకో వీక్ వెళ్ళి మేము ఫైనలైజ్ చేసుకున్నాము. మేము 2 to 3 బైక్స్ ట్రయల్స్ వేసాము, డిఫరెంట్ బైక్స్. కానీ మాకు అక్కడ అంతేం నచ్చలేదు. ఇది బాగా నచ్చిందనమాట. స్టైల్గా ఉంది, పెద్దగా ఉంది, సిమిలర్ టు రాయల్ ఎన్ఫీల్డ్ లుక్ వచ్చిందనమాట. సో ఇది షోరూంలో బైక్స్, స్పోర్ట్స్ బైక్స్. ఇక్కడ జపాన్ వాడిది కదా CB అనేది, అది ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఏ టైప్స్ ఆఫ్ బైక్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వాల్ పేపర్లో స్టిక్ చేశారు. ఇది హోండా బిగ్ వింగ్ షోరూమ్ అనమాట, పైన ఫస్ట్ ఫ్లోర్లో. ఇక్కడ మా బాబు అప్పుడే నిద్ర లేచి కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఏదో మాట్లాడుతూ ఉంటాడు చూడండి. మా హడావిడి కంటే వాడి హడావిడి ఎక్కువైపోయింది. వాడికి ఇలా బయట ప్లేసెస్కి తీసుకెళ్తే చాలా ఇష్టంగా ఆడుకుంటూ ఉంటాడు ఇంట్లో ఉండే కంటే. ఇక్కడ అలా కొన్ని పిక్స్ తీసుకున్నాం. మా హస్బెండ్ వాడిని అలా పట్టుకొని తిప్పుతూ ఉన్నారు. వాడు రాడంటే చూడండి అలా చేస్తున్నాడు అక్కడి నుంచి. వాళ్ళ నాన్న ఎత్తుకొని వస్తుంటే కూడా చూడండి అట్లా ఏడుస్తుంటాడు. దిగిపోవాలంట చూడండి అట్లా. ఇక్కడ మళ్ళీ మేము మైమర్పించడానికి ఇట్లా మా దగ్గరికి వచ్చి ఇలా పట్టుకుని అని చెప్పేసి అంటే నవ్వేస్తాడు అనమాట. ఇక నవ్వుతూ ఉన్నాడు. ఇలా వాళ్ళ అంతటా అట్లా ఆడుతూ ఉన్నాడు అనమాట. అక్కడ మేము వెయిట్ చేస్తున్నాము. అతను ముగ్గులు అని చెప్పేసి అతను రావాలి. నిఖిల్ అండ్ ముగ్గులు మాకు బాగా హెల్ప్ చేశారు. ఇక్కడ మా బైక్తో పాటు వేరే వాళ్ళకి కూడా బైక్ డెలివరీ ఉందన్నమాట. సేమ్ హోండా CB 350 అనే హోండా హైనస్. సో మా బాబు ఆడుతూ ఉన్నాడు. వాళ్ళు సిగ్నేచర్స్ చేసే లోపల. వాళ్ళది మెరూన్ కలర్, మాదేమో బ్లాక్ కలర్. చూస్తారు మీరు లాస్ట్ వరకు. మా బాబు ఆ బైక్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాళ్ళ దగ్గర చూస్తుంటే అవన్నీ చూస్తూ ఉండండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో మేము గుడికి వెళ్ళి పూజ ఎలా చేయించుకున్నాం అవన్నీ కూడా లాస్ట్లో ఉంటాయి. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కంటిన్యూగా చూస్తూ ఉండండి. మా బాబు చేసే వేషాలు అన్నీ చూడొచ్చు ఇందులో. చూడండి ఎక్కడ ఎత్తుకోమంటున్నాడు. బైక్ ఓపెన్ చేస్తూ ఉన్నాం మేము. ఇదే మా బైక్. ఎలా ఉందో మీరు చూసి మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఇక్కడ మా హస్బెండ్ స్టార్ట్ చేస్తున్నారనమాట. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, అతను వీడియో తీస్తూ ఉన్నారనమాట. ఇలా కొన్ని పిక్స్ తీసుకున్నాం అక్కడ. మా వాడికి బైక్ చాలా నచ్చేసిందండి మా బాబుకి. మా హస్బెండ్కి కూడా నచ్చింది. ఇక్కడ మేము కుషన్ సీట్ పెట్టించుకున్నాం. బ్యాక్ రెస్ట్, విండ్షీల్డ్ అవన్నీ పెట్టించుకున్నాం అన్నమాట యాక్సెసరీస్లో. సో ఇది మా బండి ఫైనల్ లుక్. బాగుంది కదా. రాయల్ ఎన్ఫీల్డ్ లుక్ వస్తుంది, బట్ ఫీచర్స్ అనేవి కూడా అడ్వాన్స్డ్గా ఉన్నాయన్నమాట దీంట్లో, హోండా హైనస్లో. మాకు ఇది నచ్చింది. చూడండి ఇక్కడ మా వాడు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు స్విచ్ చేసి నొక్కేసి రాడంట బైక్ మీద నుంచి, అక్కడే కూర్చుంటాడంట. అతను పక్కన వాళ్ళు కూడా బైక్ ఓపెన్ చేసుకున్నారు. వాళ్ళు కూడా చూపిస్తూ ఉన్నారు అనమాట. ఇక్కడ చూడండి వాడు బాయ్ చెప్పేస్తూ ఉంటాడు. రాడంట అక్కడి నుంచి, వాడు అక్కడే ఉంటాడంట. అక్కడ మా హస్బెండ్కి వాళ్ళు కిట్ ఇచ్చారు, అది పట్టుకొని వచ్చారు. సో వాడు అక్కడ వాళ్ళ నాన్న చూస్తూ ఉంటున్నాడు, ఏదేదో మాట్లాడేస్తూ ఉంటాడు. చూడండి ఎక్కడ నాన్ స్టాప్గా. ఇక్కడ మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తే అతనితో మాట్లాడేస్తాడంట. అతనికి ఈడు బాగా నచ్చేసాడు. చూడండి ఇక్కడ అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వీడు కూడా ఏదో తక్కువ అని చెప్పేస్తూ ఉంటాడనమాట. ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడంట వీడు కూడా. బాగా చెప్పేస్తున్నాడు మధ్యలో. వాడికి ఇలాంటివంటే గొప్ప సరదా అండి. ఎక్కడైనా సిగ్నల్ దగ్గర బైక్ ఆపితే చాలు వాళ్ళ నాన్న పుష్ చేసేస్తూ ఉన్నాడు, తీ అని చెప్పేసి. బండి ఆగకూడదు అనమాట, డైరెక్ట్గా రన్ అవుతూనే ఉండాలి ఆల్వేజ్. లేదంటే మమ్మల్ని తోసేస్తూ ఉంటాడు, చిరాకు చేస్తూ ఉంటాడు, మధ్యలో కూర్చుంటాడు. ఇలా ఏమైనా సిగ్నల్ వచ్చిందంటే చాలా ఇక స్టార్ట్ చేస్తాడు రాగాలు పెట్టడము. ఇక్కడ అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అనమాట మాకు బైక్ ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి. ఇది వేరే వాళ్ళు కూడా తీసుకున్నారు కదా, సో ఇద్దరికి సేమ్ మోడల్ అని చెప్పేసి ఒకే దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నారు.
ఇతని నిఖిలు, అతని ముందు అతని ముగ్గులు. ఇక్కడ బైక్ తీసుకున్నాక బయటకు వచ్చేసి ఒకసారి అలా డ్రైవ్కి వెళ్తారనమాట. ఎలా స్టార్ట్ చేసి ఎలా వెళ్తున్నారు అని చెప్పేసి అలా ఒక రౌండ్ వేసుకొని రమ్మని చెప్పి నేను చెప్తూ ఉన్నాను. ఒకసారి టెస్ట్ రైడ్ ఇచ్చేస్తే బాగుంటుంది కదా వాళ్ళ ముందరే అని చెప్పేసి, మనకి ఏమైనా తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటే మనం వాటి నుంచి వచ్చాక అడగచ్చు కదా అని చెప్పేసి. మాది దూరం మా ఇంటి నుంచి, ఇది 1 hour డిస్టెన్స్. మళ్ళీ ఎవరు వస్తారు అని చెప్పేసి అలా ఒక రౌండ్ వేసుకొని రమ్మని చెప్పాను. మా హస్బెండ్ వెళ్తూ ఉన్నారనమాట. ఇక్కడ మా ఇద్దరం అక్కడ నిల్చొని ఉన్నాము. నేను దాని మీద పట్టుకొని అలాగ ఆడుతూ ఉన్నాము. వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటే కోకోనట్ వాటర్ తాగడానికి నేను అలా పక్కకి వెళ్ళే లోపల మళ్ళీ మా హస్బెండ్ సెకండ్ రౌండ్ వేసుకొని వచ్చేసారు. ఇది మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఇంటికి వచ్చేసాం. హాయ్ బాయ్ బాయ్ చెప్పమ్మా. పూజకి వెళ్తున్నాం మేము ఇప్పుడు వినాయకుడి గుడికి. పూజ సామాన్లు ఈజ్ ఆల్ సెట్. సో మాకు ఈవినింగ్ ముహూర్తం చెప్పారు పంతులు గారు. ముందు రోజు వెళ్ళి కొనుక్కున్నాము, ఎప్పుడు ఓపెన్ చేయొచ్చు అని చెప్పేసి. ఇక్కడ గుడికి పూజా సామాన్లు అన్నీ సెట్ చేసుకొని వచ్చాము. వాళ్ళు ముందే మాకు లిస్ట్ చెప్పారు ఏమేమి తీసుకురావాలని చెప్పేసి. అవి తీసుకొని వచ్చాము. అక్కడ మా ముందర ఒక పెద్ద లారీ ఒకటి ఓపెన్ అయింది. తర్వాత మాతో పాటు ఇంకో హీరో బైక్ ఎవరిదో ఓపెన్ అయింది. సో వాళ్ళు ఈ 2 బండ్లకి కలిపి ఒకేసారి పూజ చేస్తున్నారు పంతులు గారు. ఇది మా ఇంటి పక్కనే ఉండే వినాయకుడి టెంపుల్. దూరం ఏం కాదు, జస్ట్ 5 minutes కూడా ఉండదు. మా అపార్ట్మెంట్ నుంచి బయటకు రాగానే పక్కనే వినాయకుడును శక్తి మాత టెంపుల్. ఇక్కడ వాహన పూజలు చాలా బాగా చేస్తారు. మా పంతులు గారు బాగా నచ్చింది మాకు పూజ మాత్రం. మాకు ఇక్కడ కర్ణాటకలో కొన్ని పంతులు పూజలు నచ్చవు. సో మాకు ఇక్కడ ఈయన మాత్రం పర్ఫెక్ట్గా చేశారు. ఈయన ఇలా ఓం అంతా రాయించి బొట్లు పెట్టించి మొత్తం అంతా శుభ్రంగా చేయించారు. మాకు సాటిస్ఫై అయింది పూజ చేసినందుకు. ఇక్కడ మేము ఫొటోస్ తీసుకున్నాం పూజ అయిన తర్వాత. ఇక్కడ మా హస్బెండ్ కొబ్బరికాయ దిష్టి తీస్తున్నారనమాట. ఇక్కడ దిష్టి తీస్తూ ఉంటూ చుట్టూ తిరిగి దిష్టి తీయమన్నారు, బైక్ చుట్టూ తిరిగి. సో 2 బళ్ళు కలిపి కాబట్టి 2 బళ్ళు కలిపి చేసేస్తున్నారు వీళ్ళు. అలాగ కొబ్బరికాయ దిష్టి తీసేస్తే ఏమన్నా దిష్టి దోషాలు ఏమన్నా పోతాయి కదా, బండికి కూడా ఇటువంటి దిష్టి తగలకూడదని చెప్పేసి పూజ చేశారు. మీకు త్వరలోనే 4-wheeler కూడా రావాలి అని చెప్పేసి మాకు ఆశీర్వదించారు. మంచిది అనుకున్నాం మేము. దాని తర్వాత ఇక్కడ హారతి ఏదో చెప్పమని చెప్పారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి దిష్టికి ఇంకా బైక్ నిమ్మకాయల కింద పెట్టేసి బైక్ స్టార్ట్ చేయమన్నారు. బైక్ స్టార్ట్ చేసేసి ముందుకు వచ్చేసాం. ఇక్కడ వాళ్ళు నిమ్మకాయలు కడుతున్నారు. మేము ఇంటి దగ్గర నిమ్మకాయలు ఎండుమిరపకాయలు గుచ్చేసి ఒక దండ తీసుకెళ్ళాను. అది కట్టించేసుకున్నాము. ఇక్కడ తర్వాత కొన్ని ఫొటోస్ చూసుకొని వచ్చామన్నమాట. ఇక్కడ మళ్ళీ గుడి నుంచి వచ్చేసిన తర్వాత మా అపార్ట్మెంట్లో బయట ఫొటోస్ తీసుకున్నాం. ఇది మా బేస్మెంట్లో వీడియో అనమాట. ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతున్నాను నేను రివ్యూ. సూపర్ ఉందని చెప్తున్నారు. మా హస్బెండ్కి బాగా నచ్చేసింది ఇది. సో ఇది ఫైనల్ లుక్ అనమాట. ఎలా ఉందో మీరు మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. బాగుంది కదా, మాకైతే బాగా నచ్చింది. బైక్ ఓపెనింగ్ డన్. Like, share, comment and subscribe to our channel. Keep supporting us. Thank you for watching.